ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. చెప్పమ్మా. ఆసీనురాలై ఉండుదానా, మోయాబును పాడు చేసినవాడు నీ మీదికి వచ్చుచున్నాడు, నీ కోంటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము, ఎండిన దేశములో కూర్చుండము. మరి దేవుని బిడ్డలారా, ఈ 48వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చదవండి, మనస్సు పెట్టి చదవండి. ఇందులో ఉన్న కాంటెస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. మరి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకుందాం. ఇక్కడ 18వ వచనంలో చివరి 2 మాటలు మనం చదువుకుందాం. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం అందరూ తీసారా? నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తుత కాలంలో నడుస్తూ ఉన్న ట్రెండ్ ఇదే. ఈ ప్రస్తుత కాలంలో ప్రతి మనుషులు కూడా పని చేస్తూ ఉన్నటువంటి ఈగో ఇదే. ఏంటిదంటే గొప్పతనం. ఎవరికి వాళ్ళే చెప్పండి, ఏమనుకుంటారు? నేనే గొప్ప, నా కుటుంబమే గొప్ప, మేమే గొప్ప, నా కుటుంబం గొప్ప. ఎవరికి వాళ్ళే గొప్పతనాన్ని చూపించుకోవాలని దేవుని బిడ్డలారా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరికి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా గొప్పతనాన్ని చూపించుకోవడం దానికోసమే తపన పడే వాళ్ళు కూడా ఉన్నారు. లోకంలో గొప్పతనాన్ని చూపించుకునే విషయము వేరు, చివరికి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా లెవెల్ గొప్ప, నేనే గొప్ప అనేటువంటి గొప్పతనాన్ని చూపించుకోవటం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నీ గొప్పతనము పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు నిన్ను ఆదుకోదో గుర్తుపెట్టుకో ఈ మాట. నీ గొప్పతనము పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిన్ను ఆదుకో, నిన్ను నిలబెట్టదు. అది నువ్వు దేనినైతే చూచి ఐ యామ్ సంథింగ్ స్పెషల్ గ్రేట్ అనుకుంటున్నావో, నేను గొప్ప అని అనుకుంటున్నావో, ఆ తోకను కట్ చేసుకో అంటున్నాడు దేవుడు. ఆ తోకను కట్ చేసుకో. చాలామందికి కనబడకుండా తోకలు పెరుగుతూ ఉన్నాయి. తోకలు కట్ అయిపోను గాక, మీకు అర్థం కాల. చాలామందిలో తోకలు ఉన్నాయి. మనిషిగా ఉంటే అందం, కానీ తోక పెరగకూడదు. మనిషిగా ఉంటే అందం, కానీ గోళ్ళు పెరగకూడదు. చూస్తానికి వికారంగా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే చెప్పండి. ఈ గొప్పతనము అనేటువంటి ఈ తోక ప్రతి మనుషులు కూడా అటు ఇటు కదిలాడుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. ఇందులో ఇంటర్నల్గా అతిశయము, గర్వం అనేది దాగి ఉంటాయి. అతిశయము, గర్వము అనేవి లోపట దాగి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క గొప్పతనము ఏ పాటిది అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ పాటిది? కొంతమంది కేవలం గొప్పలు చెప్పుకొని బతికేవాళ్ళు ఉన్నారు. అంటే మన స్వచ్ఛమైన భాషలో మనం చెప్పుకోవాలంటే ఇంకొక రకంగా బడాయిలు చెప్పుకొని బతికే ఉన్నారు. లేని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. గొప్పలు చెప్పుకొని బతికి అసలు మేము అంటే ఏమనుకున్నాం, మా వంశం అంటే ఏమనుకున్నాం, మా కులం అంటే ఏమనుకున్నాం, అసలు మా కుటుంబం అంటే ఏమనుకున్నాం, అసలు నేనంటే ఏమనుకున్నాం. దేవుని బిడ్డలారా, మనిషిలో ఎంత అతిశయమో దేవుడు అంటున్నాడు. నీ గొప్పతనమును విడిచి నువ్వు దిగి రావాలి అంటున్నాడు దేవుడు. ఎంతమంది ఇష్టపడతారు? నిజం చెప్పండి, ఎంతమంది ఇష్టపడతారు?
నేను కేవలం నిమిత్త మాత్రుడను, నేను కేవలం నిమిత్త మాత్రురాలనే, ఐ ఆమ్ నథింగ్, నేను కేవలం వట్టిదానిని, వట్టివాడను అనుకుంటూ పూర్తిగా తమ్మును తాము తగ్గించుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? నీ గొప్పతనము ప్రియ దేవుని బిడ్డలారా ఎదుటి మనిషి ముందు చూపించి ఎదుటి మనిషిని తక్కువగా చూడటం చాలా తప్పది. నీ గొప్పతనాన్ని ఎదుటి మనిషి ముందు చూపించే, ఎదుటి మనిషిని తక్కువగా చూడటము, చులకనగా చూడటము, అది చాలా ప్రమాదకరం అని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ గొప్పతనము అని నువ్వు ఏదైతే చెప్పుకుంటున్నావో అనుకుంటున్నావో నువ్వు దాన్ని పూర్తిగా విడిచి దిగిరా, ఆ మెట్టును దిగిరా, నువ్వు దాని మీద కూర్చోవద్దు, అది ఎక్కొద్దా. అర్థమవుతుంది అనుకుంటున్నా మీ అందరికీ. అదిలో చెప్పండి, దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే పూర్తిగా నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, అంటే ఒక వ్యక్తి, అంటే పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి దేవుని దగ్గర దేవుని కనికరాన్ని దయను ఎలా పొందుకుంటాడంటే ఒంటి మీద బూడిద పూసుకొని, గోను సంచి కట్టుకొని బూడిద పూసుకొని ప్రతి దేవుని బిడ్డల ఎండలో కూర్చొని ఆ విధంగా ఏడ్చి కన్నీరు కాల్చి దేవుని యొక్క కనికరాన్ని దయను సంపాదించుకున్నారు అన్నాడు. అలా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పూర్తిగా నీవు అంతరంగములో నీ ఆత్మలో నిన్ను నువ్వు పూర్తిగా తగ్గించుకొని, అయ్యా నీ కేవలము నువ్వు చేసినటువంటి మట్టి బొమ్మ, నేను వట్టివాడను, నేను వట్టిదానయ్యా అని పూర్తిగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన నామమును నువ్వు హెచ్చించాలి. అదే మనసు బయట కూడా ఉండాలి. బయట కూడా ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు హెచ్చించిన రీతిగా నిన్ను హెచ్చిస్తాడు, హెచ్చించబడదుగాక. ఎస్తేరు ఎలా ఉంది? ఎస్తేరు ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా చాలా చాలా తగ్గించుకుంది, రాణి అయింది. రాణి అయిన తర్వాత కూడా హెచ్చించుకుందా? ఐ ఆమ్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ ప్యాలెస్ అనుకోలా, నేను ఈ కోటకు రాని అనుకోలా. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా కొద్దిగా లెవెల్ పెరిగితే నేను ఈ కోటకు రానని, ఈ కోటకు రాజును అనుకుంటారు. అలా అంతగా అతిశయిస్తూ ఉంటారు, అతిశయాన్ని పెంచుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా ఎస్తేరు ఎంతగా హెచ్చించబడిందో, రాణిగా దేవుడు దీవించాడు. కానీ తన స్థితి, మొదటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మర్చిపోలా. ఆమేన్. ఆ స్థితిని మర్చిపోలా. ప్రార్థన చేయటం మానలా. అవసరమైతే పరిస్థితులను బట్టి ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేసే క్రమాన్ని కొనసాగించింది ఆమె. ఈ రోజున కోటలోకి వెళ్ళగానే రాజైపోతున్నావు, రానైపోతున్నావు అనుకుంటూ ఆ విధంగా ప్రార్థన జీవితాన్ని తగ్గించుకుంటున్నావేమో. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డరా, కోటలోకి పంపించిన దేవుడు పాకలోకి పంపలేడా? మీకు అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించిన వాడు ఎలాగైనా నిన్ను తగ్గించగలడు, నువ్వు తగ్గించుకోకపోతే. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మనిషికి ఎటువంటి ఆలోచన ఉంటుంది, ఎటువంటి ఉద్దేశం ఉంటుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డి వాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమియో కొదువలేదని చెప్పుకొనుచున్నావా? చెప్పుకొనుచున్నావు. అసలు రియాలిటీని మనిషి గుర్తించట్లా. అసలు రియాలిటీ ఏమిటి, వాస్తవం ఏంటో మనిషి గుర్తించట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కొత్త ప్యాంటు, కొత్త చొక్కా కాస్ట్లీ చేసుకున్నంత మాత్రం చేత నీవు మనిషి కాదనుకోవద్దు. హలో చెప్పండి. నేను అందరికంటే గొప్ప అనుకోవద్దు, నేను అందరికంటే కాస్ట్లీ మనిషిని అనుకోవద్దు. చాలా మందిలో నేను కాస్ట్లీ మనిషినే, నేను సంథింగ్ స్పెషల్ అనుకుంటూ చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా అలా ఊహించుకుంటూ ఉన్నారు. అలా అనుకోకపోతే మేము ఉండలేము అన్నయ్య, జీవించలేము అన్నయ్య అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా తేటగా సూటిగా హెచ్చరిస్తూ ఉంది. ఏమని తెలుసా? నీవు ఎవరో తెలుసా? దౌర్భాగ్యుడవు.
నేను రిచ్ మ్యాన్ అనుకోవద్దు, లేకపోతే నేను సౌందర్యవంతుడను, సౌందర్య రాశిని అనుకోవద్దు. నేను అందగత్తెను, ఐశ్వర్యవంతుడిని, ఐశ్వర్యవంతుడును, నేను 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 అని నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావో దేవుడు చూశాడు అంతే. దేవుడు చూస్తే ఏమన్నాడు, అరే బాయ్ నువ్వేమనుకుంటున్నావు, నేను నేను అనుకుంటున్నావా, నువ్వు దౌర్భాగ్యుడురా, నీవు దౌర్భాగ్యుడవా, నీ స్థితి నీకు అర్థం కావట్లేదు, నీ బ్రతికే నీకు అర్థం కావట్లేదు, నువ్వు మర్చిపోయావు, నువ్వు ఒట్టిగా వచ్చావు, ఒట్టిగా పోతావు, రక్త మాంసాలతో వచ్చావు, మట్టిలో కలిసిపోతావు, నువ్వు ఈ వాస్తవాన్ని మర్చిపోయావు బాయ్. నువ్వు ఒట్టిగా వచ్చావు, ఒట్టిగా పోతావు, ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతావు, రక్త మాంసాలతో వచ్చావు, మట్టిలో కలిసిపోతావు, నువ్వు దౌర్భాగ్యుడు అనే విషయం మర్చిపోయావు. రెండవది ఏమంటున్నాడు, నీవు దిక్కుమాలిన వాడువో. అరే దిక్కుమాలినోడా అంటారు కొంతమంది. అట్లా అన్న వాళ్ళు కూడా ఏంటి తెలుసా, అట్లా అన్న వాళ్ళు కూడా దిక్కుమాలిన వాళ్ళే, మీకు అర్థం కావట్లా, హలో చెప్పండి. మరి దిక్కుమాలినోడా అంటారు. అలా అన్న వ్యక్తి కూడా దిక్కుమాలినోడే అంటే అర్థం ఏంటి, అంటే అర్థం ఏంటి, దిక్కుమాలినుడు అర్థం ఏంటమ్మా, గాలి ఎటు నుంచి వచ్చిందో ఎడిపోద్దో తెలియదో, నీకు కూడా అంతే దిక్కు దశ లేదో, నువ్వు ఎడిపోతావో ఎక్కడ పోతావో నీకు తెలియదురా నాయనా, నువ్వు ఎక్కడ పోతావో నీకు తెలియదు, ఎలా పోతావో నీకు తెలియదు, నీవు దిక్కుమాలిన వాడువో. ప్రాణం పోయేటప్పటికి నీ దగ్గర ఎంతమంది ఉంటారు నీకు తెలుసా, ప్రాణం పోయే నాటికి నీ దగ్గర ఎంతమంది ఉంటారు నీకు తెలుసా, నాకు మంచి పవర్ ఉంది, నాకు మంచి బలగం ఉంది, అసలు పెద్ద ఫ్యామిలీ మాది, అసలు ఫోన్ కాల్ చేస్తే చాలు ఎంతమంది అయినా వస్తారు. ఎందుకు, బొమ్మను చూస్తానికి. ఏ బొమ్మ, ఏ బొమ్మ, రాలిపోదువో నీవో కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో, రాలిపోదువో నీవు తూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. దేవుని బిడ్డలారా, ఏ గడియలో నువ్వు రాలిపోతావు నీకు తెలియదు, నువ్వు దిక్కుమాలిన వాడవురా అంటున్నాడు దేవుడు. పువ్వురాలు విధముగా రాలిపోదువో, పువ్వురాలు విధముగా. ఎలా రాలిపోతావు, ఎలా రాలిపోతావు, చెట్టుకు ఉన్నంతసేపు పువ్వు ఎంతో అందంగా ఉంటుంది, తర్వాత ఏమైంది, పువ్వు వాడిపోవును, రాలిపోవును, ఎండిపోవును. మీకు అర్థమైందా, పువ్వు ఎంతో అందాన్ని ఇచ్చింది, పరిమళ వాసన వెదజల్లొచ్చు, కానీ ఒక సమయం వస్తుంది. ఏ సమయం అది, వాడిపోయే సమయమో, రాలిపోయే సమయమో, ఎండిపోయే సమయమో, తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటి, పారేసే సమయం. బాడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తారు చూస్తానికి, వచ్చిన వాళ్ళు ఏమంటారు, సమాధి అయిందా అనరు, పల్లెటూరు భాషలో ఏమంటారు, పారేశారా పారేశారా అంటారు. మీకు అర్థం కాల, పారేశారా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీవు దిక్కుమాలిన వాడువో. మూడోది అంటున్నాడు, అరే అబ్బాయి నువ్వు దరిద్రుడువురా, నువ్వు గొప్ప అనుకుంటున్నావా, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావా, నువ్వు విద్యావంతుడు అనుకుంటున్నావా, అనుకో, కానీ వాస్తవం తెలుసుకో, నీవు దరిద్రుడవు అన్నాడు. హలో చెప్పండి. టైం వచ్చినప్పుడు నీకు ఏది అక్కడికి రాదురా, నువ్వెంత ధనవంతుడు అనుకుంటున్నావో దరిద్రం కూడా నీ ప్రక్కనే నీ పొంచి ఉంటుందిరా బాబు, నీవు దరిద్రుడవు. ఆ టైం వచ్చినప్పుడు నీ జీవితం ఏంటో నీకు అర్థమైతే. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడాలో అన్ని విధాలుగా ఆయన మాట్లాడతాడు, ఎన్ని విధాలుగా హెచ్చరించాలో అన్ని విధాలుగా ఆయన హెచ్చరిస్తాడు. అర్థం చేసుకుందాముగాక. ఇటువంటి దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు,
దరిద్రుడు, దేవుని బిడ్డలారా, గుడ్డివాడు. నువ్వు గుడ్డివాడవురా, నీవు గుడ్డివాడవు అంటున్నాడు దేవుడు. మనకు 2 కళ్ళు ఉన్నాయి, మనం బాగా చూస్తున్నాం, కానీ వాస్తవం నువ్వు చూడట్లా. నీ కన్నులు తెరవబడలేదు, నీ మనోనేత్రాలు గుడ్డితనంతో నింపబడి ఉంది. నువ్వు గుడ్డివాడవు, నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు. నువ్వు చూసేది అబద్ధాన్ని, నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు. అబద్ధాన్ని చూసి ఇదే నిజం అనుకుంటున్నావు. నువ్వెంత గుడ్డోడురా నాయనా. హల్లెలూయా. కంటి ముందు ఎన్నో సంగతులు చూస్తున్నావు, నువ్వు గ్రహించలేని గుడ్డివాడవుగా ఉన్నావు. ఒక మనిషిని సమాధి చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పెడతారు? ముందు మార్చి బాక్స్ అన్నది, ఏం బాక్స్ అంటారు? ఆ మీదబడి ఏడుస్తారు. నువ్వు గుడ్డివాడవు. ఒకరోజు నువ్వు కూడా ఆ బాక్స్లో పడుకోవాలి, మనం ఆ బాక్స్లో పడుకోవాలి. మీకు అర్థం కాల? హల్లెలూయా. ఎప్పుడు అందరూ మనం కూడా ఆ బాక్స్లో పడుకోవాలి. నువ్వేం గ్రహిస్తున్నావు? నువ్వు చూస్తున్నావు, కానీ నీకేం అర్థం కావట్లా. నువ్వు చూస్తున్నావు, నీవు కూడా ఒకరోజు ఆ బాక్స్లోకి వెళ్తావు. ఇప్పుడు ఈరోజు నిన్ను చూసి అయ్యో నీకు ఎట్లాంటి సావు వచ్చింది, నీకు ఎట్లాంటి సావు వచ్చింది అయ్యా అని ఏడుస్తావు. కానీ ఒకరోజు నీ మీద పడి ఏడ్చే టైం ఒకటి వస్తుంది. నువ్వు గుడ్డోడురా. ఇదంతా మాయా, నీ కొండవురా, నీవు పగిలిపోతావు. కొండవు నీవు, మట్టిలో కలిసిపోతావు. ఇదంతా ఒక మాయరా బాబు. నీ గొప్పతనాన్ని విడిచిపెట్టు, దిగిరా. రియాలిటీ నువ్వు తెలుసుకో, వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకో అంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నువ్వు గుడ్డి వాడవు. అందుకే ప్రభువు అంటాడు, చూచుట మట్టుకు చూతువు కానీ గ్రహింపవు. ఎన్నో విషయాలు చూస్తున్నావు, నువ్వు గ్రహింపు లేనివాడిగా ఉంటే నువ్వు గుడ్డివాడి కింద లెక్క. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లాస్ట్గా అంటాడు, ఏమంటున్నాడు? ఫైనల్ స్టేజ్, నువ్వు దిగంబరుడవయ్యా. దేవుని బిడ్డలారా, ఏమర్థం అవుతుంది? నీవు దిగంబరుడవు. ఈ వాస్తవాలను నువ్వు తెలుసుకొనకుండా, నువ్వు గ్రహించుకొనకుండా నువ్వేమనుకుంటున్నావు అంటే నేను గొప్ప అనుకుంటున్నావా? నీవు ఏదైతే అనుకుంటున్నావు గొప్ప అని, దానిని విడిచి నువ్వు దిగిరా. ఆలస్యం చేయొద్దా? దేవుని బిడ్డలారా, నువ్వు దిగంబరుడు అంటాడు అపొస్తలుడైన పౌలు. దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, 8 నుంచి చూద్దాం. మనం ఈ లోకములోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందామో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగానండి. భక్తుడు యోబు కూడా ఒక చక్కటి మాట మాట్లాడుతూ 1వ అధ్యాయంలో చివరి మాటలు చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చివరి మాటలు. యోబు గ్రంథము 1వ అధ్యాయం చివరి మాటలు 21 చూద్దాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. అందుకని ఇప్పుడు ఈ మధ్యన ఒకటి వైరల్ అవుతుంది. నీ మొదటి స్నానం ఎవరు చేశారో నీకు తెలియదంట, నీకు చివరి స్నానము ఎవరు చేస్తారో నీకు తెలియదు. మీకు అర్థమైందా? దేవుని బిడ్డలారా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అని వాస్తవాన్ని గ్రహించిన వ్యక్తి తను తగ్గించుకొని దేవుని నామమును హెచ్చిస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని. ఏమర్థమవుతుంది మీకు? దిగంబరినై అక్కడికి మరలా తిరిగి వెళ్తా. దేవుని బిడ్డలారా, ఈ లోకములు ఇదంతా కూడా నడమంత్రపు స్థిరే. మధ్యలో వచ్చింది చెప్పండి, మధ్యలో వచ్చింది అంటే అర్థం ఏంటి? నువ్వు వస్తూ ఎలా ఎంతమందితో వచ్చావు?
భర్తతో, భార్యతో, బిడ్డలతో కలిసి వెనకలిసి వచ్చావా? నువ్వు వచ్చావు. ఇదంతా మధ్యలో వచ్చింది. భర్త మధ్యలో వచ్చినోడే, భార్య మధ్యలో వచ్చింది, బిడ్డల మధ్యలో వచ్చినోళ్ళే, నడమంతరం స్త్రీ మధ్యలో వచ్చింది. మధ్యలో పోతే మీకు అర్థం కావట్లా. హల్లెలూయా, చెప్పరండి. హల్లెలూయా. మధ్యలో వచ్చింది. ఇదంతా మధ్యలో పోతే దేవుని బిడ్డలారా, నువ్వు దిగంబరుడు నాయనా అంటున్నాడు దేవుడు. ఈ వాస్తవాలు నువ్వు గుర్తించకుండా ఏమని, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అనే వాస్తవాలు నువ్వు తెలుసుకోకుండా ఏమనుకుంటున్నావంటే, నేను గొప్పోడిని, నేను గొప్పదానని, నా లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి, నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, అసలు నా ముందు కూర్చునేటువంటి అర్హత నీకుందా, నా ముందు మాట్లాడే అర్హత నీకుందా, నా ముందు నిలబడే అర్హత నీకుందా అనుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవేనండి. అనుకునే రోజే ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? అనుకునే రోజే ప్రాణం పోతే నీ గొప్పతనం ఏమైపోద్ది? అయ్యా నువ్వు కూడా పోయావా అంటారు. ఇక అంతే, నువ్వు కూడా పోయావా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ గొప్పతనం విడిచి దిగిరా. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కొన్ని సందర్భాల్లో చాలా ఘాటుగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. చాలా ఘాటుగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో ప్రజల్లో ఎక్కువగా బాగా బలంగా పనిచేస్తూ ఉంది ఇదే గొప్పతనము. నేను గొప్ప, మేము గొప్ప, మా లెవెలు, మా హోదా, మా డిగ్నిటీ, మా పవరు, ఇవే మైండ్లో నింపుకుంటూ ఉన్నారు. వీటికి బదులు నీ మనసులో నువ్వేమనుకోవాలంటే, అయ్యా నేను దౌర్భాగ్యునయ్యా, నేను దిక్కుమాలునయ్యా, నేను దరిద్రునయ్యా, నేను గుడ్డోడ్నే, నేను చెప్పండి లాస్ట్ పని ఏంటి, దిగంబరుడును, నేను కేవలం వట్టివాడినయ్యా. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కేవలం నీ కృప అనుకునే స్థాయికి నువ్వు వస్తే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ గొప్పతనం విడిచి నువ్వు దిగిరమ్మా. యెషయా గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం ఉంది. చాలా వినటానికి చాలా బాధాకరంగా ఉండొచ్చు, చాలా వింతగా ఉండొచ్చు, చాలా ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు. ఆ మాట ఏమిటి? ఆ మాట అంటే 51వ అధ్యాయం చూడండి. 47వ అధ్యాయం, క్షమించండి, 47వ అధ్యాయం. కొంతమంది మనసు ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తా. 6-7 వచనాలు. కోపపడి, అపవిత్రపరిచి, నేను సర్వదా దొరసానినై ఉందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి. చాలు. ఏమనుకుంటారు కొంతమంది? నేను దొరనే, నేను దొరసానిని, నేను కోటలో రాజునే, కోటలో రాణిని, నా మాటే సాగాలి, నేను ఏదైతే మాట్లాడుతున్నా నా ఇంటిలో అదే జరగాలి. ఎప్పుడు అలా అనుకోవద్దు. కొంతమంది ఏమనుకుంటారు? నేను సర్వదా దొరసానిని, నేను సర్వదా దొరసానినై ఉందునని నువ్వు అనుకుంటున్నావు కదా. 8వ వచనము. కాబట్టి నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు అనుకుంటున్నావా? ఈ మాట విని ఒక్క దినములోగా, ఒక్క నిమిషంలోనే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండు నీకు సంభవిస్తే నువ్వేం చేస్తావు? నేను దొరసాలిని, నేను విధవరాల్ని కాను, నేను ఒట్టుని కాను, నాకు పుత్ర శోకం ఏం ఉండదు. అసలు నా జీవితం అంతా పూలబాటే, రాశి మార్గమే. అసలు మాకు చావు అనేది లేదు, ఓటమి అనేది లేదు, భయం అనేది మాకు లేదు అనుకుంటున్నావా? అనుకొనుచున్నదానా?
ఈ మాట విను. ఒక్క దినములోగా, ఒక్క దినమే, ఒక్క దినములేగా, ఒక్క నిమిషమునే నీకు పుత్రశోకము, వైధవ్యము ఈ రెండు నీకు సంభవిస్తే నువ్వు తట్టుకుంటావా? నువ్వు భరిస్తావా? నువ్వు తట్టుకోగలవా? నువ్వు నిలబడగలవా? నీకు సంభవించును. 10వ వచనము, నీ చెడుతనము నువ్వు ఆధారం చేసుకొని ఎవడనో నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను పాడు చేసిన. నీ విద్య నీ జ్ఞానము నిన్ను పాడు చేస్తా ఉన్నాయి. ఒక్క దినములాగా దుర్వార్త వెంబడి దుర్వార్త వింటే నీ గొప్పతనం నిన్ను ఆదుకుంటుందా? ఒక్క దినములాగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా కఠినంగా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తాడు, పరిశీలిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ఫైనల్గా లొంగకపోతే, లోపడకపోతే శిక్షిస్తాడు. ఇదిగో నేను విధవరాలు కాను, లేకపోతే నేను ఏది కోల్పోను, నేను దేనిని కోల్పోను, నేను దొరసాలని, నేను దొరను, నేను కింగ్ మేకర్నే అనుకుంటున్నావా? ఒక్క రోజులోనే ఇదంతా, ఒక్క దినములాగా, ఒక్క నిమిషంలోనే నీ జీవితం తలరాతే మారిపోతే ఏం చేస్తావు? నీ గొప్పతనం నిన్ను ఆదుకుంటుంది అనుకుంటున్నావా? నీ గొప్పతనము నిన్ను నిలబెట్టింది అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు. రోజు సూర్యోదయం నువ్వు చూసావంటే, దేవా నాకు మరి యొక్క సూర్యోదయం చూసే భాగం నాకు ఇచ్చావు, నాకు ఆయుష్ను పొడిగించావు, నా జీవితంలో మరి యొక్క రోజును నాకు ఇచ్చావు అని నిన్ను నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తగ్గించుకుంటూ ఉండవు. దేవునికి స్తుతులు చెల్లిస్తూ తగ్గించుకుంటూ ఉండవు. నీ గొప్పతనం విడిచి దిగిరా. హల్లెలూయా. నీ గొప్పతనం విడిచి నువ్వు దిగిరా. ప్రతి దేవుని బిడ్డలారా, ఏ రోజు ఎటువంటి దుర్వార్త వింటారో ఎవరికి చెప్పండి, ఎవరికి తెలియదు. ఈనాడు మనుషులు మర్చిపోయారు. ఈనాడు మనిషి మర్చిపోయాడు. రంకెలేస్తున్నాడు, అదిరిపడుతున్నాడు, గంతులేస్తున్నాడు, విర్రవీగుతున్నాడు. నేను 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 అసలు నేను అనే మాట నీకు సంబంధించిందే కాదు. నీకు అంత హోదా, అంత డిగ్నిటీ, అంత లెవెల్ లేదు. నేను అనే మాట దేవునికి మాత్రమే సంబంధించింది. హలో చెప్పండి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని బిడ్డలారా, మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడో, ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడో చూద్దాం. 31వ అధ్యాయం 10వ వచనం. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించును. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతనిని అప్పగించదనో, ఆ జనము అతనికి తగిన పని చేయునో. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్దిగా ఎత్తు పెరిగితే చాలు. ఈ ఎత్తు కాదు, కొద్దిగా స్థాయి పెరిగితే లేదు. ఇప్పుడు ఈ మధ్యన కుర్రోళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఎట్లాగంటారు, ఏంటిది ఎట్లాగంటారు అన్నమాట. కొంతమంది ఎట్లా క్యాలరాగరేస్తారు. ఎలా కనుమూసి కాలం ఒక రోజు ఉన్నదని, రబాయ్ మరిచిపోవద్దురా నాయన. కనుమూసి కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, నీవెంత వాడవైనా, నీవెంత ఘనుడవైనా, నీవెంత వాడవైనా, నీవెంత గనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని. హల్లెలూయా. కొద్దిగా లెవెల్ పెరిగింది, స్థాయి పెరిగింది, ధనం పెరిగింది. నేను పెద్దని అయిపోయా అనుకుంటారు. నేను పెద్దని అయిపోయా, నేను చెప్పింది నువ్వు చేయలేక అంతే. నేను నీకు రూపాయి ఇస్తున్నా, లేకపోతే నేను ఈ విధంగా హెల్ప్ చేసి నేను ఆదుకుంటున్నా, కాబట్టి నేను చెప్పి నువ్వు చేయాలి.
ప్రతి దేవుని బిడ్డలారా ఈ విధంగా కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. నేను చెప్పిన నువ్వు చేయాలి, అలా అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన కృప నువ్వు అనుకో, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యము నువ్వు అనుకో. అలా అనుకోకుండా ప్రతి దేవుని బిడ్డలారా అక్కడ ఏమనుకుంటున్నాడు? ఎత్తును బట్టి అతిశయపడుతున్నారు. అప్పుడప్పుడు ఆడవాళ్ళు బాగా తిడతారు, అబ్బాయికి కింద ఎత్తులేదు కానీ ఏంటిది అంటే రూపాయి లేకపోతే ఎత్తు లేనట్టు లెక్క మన భాషలో. లేకపోతే ఒక సంపద లేకపోతే, ఒక పవర్ లేకపోతే ఎత్తు లేనట్టు లెక్క మన భాషలో. ప్రతి దేవుని బిడ్డలారా ఈ ఎత్తుని ఎప్పుడు కూడా చూపించొద్దు, చూడొద్దు. ఎప్పుడు చూడొద్దు, చూపించొద్దు. నువ్వు ఆ విధంగా చూపించడం కోసం ప్రయత్నిస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగిస్తాడు. అక్కడే ఉంది, ఆ జనము అతనికి తగిన పని చేయును. ఆ జనము అతనికి తగిన పని చేయును. హల్లెలూయా. మనకి కోపం వస్తే మన మీదకి ఎవరైనా దండయాత్రకు వచ్చారనుకో, చెప్పండి, మనం ఎవరికి అప్పచెప్తాం? చెప్పండి అమ్మా. మనము ఎవరికి అప్పచెప్తాం? వెంటనే ట్రైన్ ఫోన్ చేస్తాం. ఎవరికి? పోలీసులకి. వాళ్ళకి అప్పచెప్తే కానీ, వాళ్ళ దెబ్బ తింటే కానీ అప్పుడు అబ్బాయికి తిక్క కుదరదు అనేసి వాళ్ళకి అప్పచెప్తాం. అంటే ప్రతి దేవుని బిడ్డలు వాళ్ళు చెప్తేనే వీళ్ళు వింటారు. ఒక సామాన్యుడు ఒక మంచిని కోరి చెప్పేవాడు, మేలు కోరి చెప్పేవాడు చెప్తూ ఉంటే వినరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీవు నీ ఎత్తును బట్టి అతిశయపడుతున్నావా? ఇక్కడే ఉంది, నీకంటే బలము గల జనం ఒకటి ఉంది. నేనే బలంగా జనం అనుకోవద్దు, నేనే గొప్పది అనుకోవద్దు. నీకంటే అంటే మన భాషలో ఒకటి ఉంది, ఏంటమ్మది? తాడిని దాన్ని ఒకటి, తలని ఒకడన్నా, అంతే కదా? అంటే నిన్ను మించిన ఇంకొకడు ఉంటాడు, ఎక్కడో ఉన్నాడు. నేనే నేనే అనుకోవద్దు, నిన్ను మించునికి ఎవడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి నీకంటే బలమైన జనము ఒకటి ఉంది, నేను వారికి నేను అప్పగిస్తా. వారు నీకు తగిన పని చేస్తారు, తగిన శాస్త్రి నీకు చెప్తారు. జాగ్రత్త. దేవుడు అప్పగిస్తే మనం ఎంత? రోగానికి అప్పగిస్తే రోగానికి, లేక ఇతర సమస్యలకు అప్పగిస్తే, శ్రమలకు అప్పగిస్తే మనం ఎంత? మనం తట్టుకోగలమా? మనం భరించగలమా? నిలబడగలమా? ప్రతి దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, తగిన పని జరగకముందే ముందే నీ గొప్పతనాన్ని విడిచి నువ్వు కింద దిగిరా. అర్థం అవుతుందని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. నీ ఎత్తును బట్టి నువ్వు అతిశయపడుతున్నావా? జాగ్రత్త, ఎప్పుడు కూడా అలా అతిశయపడొద్దు. దాని గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డలారా 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు తన్ను తాను ఏ విధంగా హెచ్చించుకున్నాడో మనం చూద్దాం. 13వ వచనం. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను పెరికి కొట్టివేయి, పారవేయుడి. 16వ వచనం. 7 కాలం 4:16 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ప్రతి దేవుని బిడ్డ ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు, ఎవరు? అతని పేరేనమ్మా? నెబుకద్నెజర్. తన్ను తాను ఎంతగా హెచ్చించుకున్నాడో ఈ గ్రంథం మీరు జాగ్రత్తగా చదువుకోండి. చివరికి దేవుని కంటే నేనే గొప్ప అనుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. చాలా హెచ్చించుకున్నాడు. తనకున్న పవరు, తనకున్న పలుకుబడి, ఇవన్నీ హెచ్చించుకున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నేను అతనికి మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సు వానికి కలగజేస్తా అంటాడు. హల్లెలూయా. పశువు మనస్సు. నెబుకద్నెజరు కొంతకాలము గడ్డి తిన్నాడు.
గడ్డి తిన్నాడు. దేవుడు ఆ వ్యక్తికి పదవి ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, పలుకుబడి పెంచాడు, ఆస్తిని పెంచాడు, స్థాయిని పెంచాడు. ఇదన్నిటిని మర్చిపోయి నేను అనే స్థాయికి వచ్చేసాడు. నేను దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే చూడండి 3వ అధ్యాయంలో 15వ వచనంలో చివరి మాట, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడో అని దేవుని కంటే కూడా ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. దేవుడు చూశాడు, ఏమంటున్నాడు? అసలు ఆ చెట్టుని నరికేయమన్నాడు. హలో చెప్పండి, ఏమన్నాడు? అసలు ఆ చెట్టుని నరికేయ్. ఆ చెట్టు ఎవరు సాదృశ్యమో? నెబుకద్నెజరుకి, ఆ రాజ్యానికి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎన్ని విధాలుగా హెచ్చరించాలో అన్ని విధాలుగా హెచ్చరించిన ముందే నెబుకద్నెజరు ఎలా అసలు నన్ను నా చేతుల నుంచి ఎవడు విడిపించగలడో, అసలు నన్ను ఎదుర్కోగలిగిన వాడెవడు, అసలు దేవుడు ఎవడున్నాడు అనే స్థాయికి విర్రవిగి మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ దేవుడు చూశాడు. మీరు 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఇవన్నీ మీరు చూడండి, మీకు చాలా చక్కగా అర్థం అవుతాయి. చివరికి దేవుడు చూసా అతనికి పశువు వంటి మనసు ఇచ్చి గడ్డి మేపించాడు. హల్లెలూయా. ఎంతో ఎత్తుకి ఎదిగినటువంటి రాజు పూర్తిగా మనిషి స్థాయి కంటే కూడా ఇంకా నీచపు స్థాయికి పడిపోయాడు. గడ్డి మేస్తా ఉన్నాడు. చూసే వాళ్ళందరూ అరే ఈయన రాజు కదా, ఈయన గడ్డి మేయటం ఏంటి, ఈయన గడ్డి మేయటం ఏంటి అనుకున్నారు. మరి దేవుని బిడ్డలారా, దేవుని ముందు ఎవరు కూడా హెచ్చించుకోకూడదు. 5వ అధ్యాయంలో చూస్తున్న 20వ వచనంలో, అయితే అతడు, దానియేలు 5:20లో ఉంది, అతడు మనస్సును అతిశయించి అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. దేవుడు ముందు దేవుని బిడ్డల ఈ 4వ అధ్యాయంలో ముందు దర్శన రూపంలో దేవుడు హెచ్చరించాడు. దర్శనం వచ్చింది, హెచ్చరించాడు. వెంటనే లోబడితే ధన్యుడయ్యేవాడు, తగ్గించుకుని ధన్యుడయ్యేవాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం మనసును అతిశయించాడంట. ఎవరో? నెబుకద్నెజరు మనసును అతిశయించి బలాత్కారం చేటుకు అతని హృదయమును కఠినం చేసుకున్నాడు. ఇదంతా ఎవరు చూశారు? దేవుడు చూచెను. ఏం చేశాడు? అతని ప్రభుత్వమును అతని యొద్ద నుంచి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. హల్లెలూయా. ఏ ఘనత అనే చెట్టు ఎక్కావో ఏమంటున్నాడు? ఆ చెట్టునే తీసేస్తా అంటున్నాడు. ఏ గొప్పతనమున చెట్టు ఎక్కావో ఆ గొప్పతనాన్ని తీసేస్తా. దేవుని బిడ్డలారా, ఆ ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుంచి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడైన మానవుల యొద్ద నుంచి. ఒకనాడు మనుషులు చూసి భయపడేవాళ్ళం, రాజు వస్తున్నాడు అనేసి భయపడేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఆ మనుషులే ఆ రాజును ఏం చేశారు? తరిమేశారంట. హల్లెలూయా. అరే జంతువురా, పశువురా, అరే మెంట్లో అనేసి తరిమేశారు. అడవుల్లోకి వెళ్ళి గడ్డి మెచ్చాడు. వచ్చేవారు పశువుల వంటి మనసు కలిగి గడ్డి మేసెను అని వాక్యం హెచ్చరిస్తాను. దేవుని బిడ్డలారా, 23వ వచనంలో మనం చూస్తున్నాం, బెల్షాజర్ అను అతని కుమారుడుకు నీవు ఈ సంగతి అంతయో. ఇప్పుడు నెబుకద్నెజరు వంతైపోయింది. ఇప్పుడు అతని కొడుకు వచ్చాడు. నెబుకద్నెజరుకు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ఇదంతా కొడుకు చూశాడు. ఇదంతయు ఎరిగి ఉండియో నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. అబ్బాయ్, నీ తండ్రికి ఏం జరిగిందో నీకు తెలుసు. ఎందుకు జరిగిందో, ఏమైందో, ఎలా జరిగిందో నువ్వు నీ కంటితో చూశావు. అయినా సరే నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా. నువ్వు చూసి విని బుద్ధి తెచ్చుకోవాలి. కానీ బుద్ధి తెచ్చుకోవాలా. బుద్ధి తెచ్చుకోకపోగా ఇక్కడేముంది? నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. జాగ్రత్త. ఇదిగో త్రాసులో తోచగా బరువు తేలిపోయిను. 26వ వచనము, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. దేవుని బిడ్డరా, ఎవరైతే నేను గొప్పవాడిని,
నేను గొప్ప అనుకుంటారో దేవుని లెక్కలో వారు తక్కువ వారుగా కనబడతారో. హల్లెలూయా చెప్పండి. దేవుని లెక్కలో వారు తక్కువ వారుగా, నీ మనస్సును అంచుకొని, ఇదంతా ఎరిగి ఉండి నీ మనస్సును అంచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి గనుక ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతుంది. నీ రాజ్యం నీ నుంచి, నీ తండ్రి నుంచి ఎలా పోయిందో నీ నుంచి కూడా అలా పోతుంది. నీ కుటుంబ ఘనత పోతుంది. నీ కుటుంబ ఘనత నేను తీసివేస్తున్నా అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. గొప్పతనం చాలా ప్రమాదకరము, చాలా ప్రమాదకరము. నీ మాటల్లో కూడా గొప్పతనం కనబడకూడదు, గుర్తుపెట్టుకో. నీ మాటల్లో గొప్పతనం కనబడకూడదు, నీ చూపుల్లో గొప్పతనం కనబడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా గొప్పతనమై కనబడకుండా, అయ్యా నేనెంతటోనయ్యా, నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీదయ్యా అనుకుంటూ ఉండు, దేవుడిని ఇంకా హెచ్చిస్తాడు. వీళ్ళు అలా అనుకోలా, పతనమయ్యారు. నేను దరిద్రుని, దిక్కుమాలుని, దౌర్భాగ్యుడను, గుడ్డివాడును అనే విషయాలు మర్చిపోయి ఏమనుకున్నారో ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో చివరి మాట చూస్తున్నాం. 3వ అధ్యాయంలో నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నట్లు అని అంటున్నాడు. నాకేమీ కొదువలేదు. 3:17 ఉంది. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదో. ఇది ఇప్పుడు మనుషుల మనసులో బాగా పాతుకుపోయింది. మాకేం తక్కువ, మాకేం తక్కువ అంటే డబ్బులుంటే అన్నీ సరిపోయేటేనా, అన్నీ ఉన్నట్టేనా? ప్రాణం లేకపోతే, ప్రాణం లేకపోతే, మైండ్ పని చేయకపోతే, మైండ్ పని చేయకపోతే, నెప్పుకొద్దేసిన మైండ్ ఏమైంది చివరికే? గడ్డి మేషను, గడ్డి మేషను. దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషుల మనస్సులో ఇది ఉంది. ఇదిగో నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదు, ఒకరితో నాకు పని లేదు, ఒకరితో నాకు పని లేదు అనుకోవద్దు. అలా అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా గొప్పగా హెచ్చిస్తాడు. దేవుని మాటకు నువ్వు ఎంతగా లోపడతావో. ముగించుకున్న ఆదికాండం 12వ అధ్యాయంలో చివరి మాట ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, నువ్వు ఎంతగా దేవుని మాటకు లోబడతావో దేవుడు అంతగా నిన్ను హెచ్చించుటకు ఆయన సమర్థుడు. 12వ అధ్యాయంలో 3వ వచనం, 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునో, నీవు ఆశీర్వాదముగా ఉందవో. ఆయన మాటకు లోబడితే, 1వ వచనం వస్తుంది, ఆయన మాట ఏదైతే ఉందో ఆ మాటకు లోబడితే, ఆ మాట కట్టుబడితే దేవుడు ఇచ్చిన వాగ్దానం తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు చేయాలి గొప్ప. నిన్ను నువ్వు చేసుకుంటే కాదు, ఎవరో చేస్తే కాదు, దేవుడు నిన్ను గొప్పవానిగా చేయాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిన్ను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువో. అబ్రహాము పిలువబడ్డాడు, పిలుపుకు లోబడ్డాడు, దేవుని వాగ్దానం పొందుకున్నాడు, ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎంతగా హెచ్చించబడ్డాడు అబ్రహాము, ఎంతగా దీవించబడ్డాడో, ఎంతగా ఆస్తిలో సమృద్ధిని కలిగి ఉన్నాడో. కానీ అబ్రహాము సంపాదించుకున్న పేరు అబ్రహాము దేవునికి స్నేహితుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న గొప్పను చూసుకొని దేవునికి దూరం కాలా, ఈ లోకంలో గొప్పతనాన్ని చూసుకొని, ఈ లోకంలో లెవెల్ను ధనాన్ని చూసుకొని దేవుని సన్నిధికి దూరం కాలా. 18వ అధ్యాయంలో మీరు చూస్తే తీయొద్దు, అక్కడ ఏముందంటే అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిని నిలిచి ఉండెను అనే మాట ఉంటుంది. ఇంకా ఈరోజు నీ గొప్పతనము నిన్ను లోకంలోకి లాక్కెళ్ళిపోతుందేమో, నీ గొప్పతనము లోకం పరిగెత్తిస్తుందేమో, నీ గొప్పతనమో దేవుని బిడ్డరా దేవుని సన్నిధికి నిన్ను దూరం చేస్తుందేమో. ఒక టైం వచ్చినప్పుడు ఆ గొప్పతనం నిన్ను ఆదుకోదు.
చివరికి హాస్పిటల్ నర్సు కూడా ఎక్కా పడకా, మీకు అర్థం కాల. హాస్పిటల్ నర్సు పేషెంట్ బాగా రిచ్ మ్యానే హాస్పిటల్కి వెళ్ళాడు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. సార్ వచ్చి కూర్చోడు సార్ అంటారు. నర్స్ అంటారా అందో రా కూర్చో అంటారు, అంతే. చివరికి అంత అయిపోద్ది. లెవెల్ రోజు రోజుకి ప్రియమైన మనిషి జీవితం ఇలా మొదలయ్యి ఇలా లేచి మళ్ళీ ఇలా వాలిపోద్ది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. హల్లెలూయా. ఇలా లేచి ఇలా వాలిపోద్ది. ఎక్కడ మొదలు పెడతామో, పుట్టినప్పుడు పళ్ళు లేవు, పోయేటానికి పళ్ళు ఉండవు. పుట్టినప్పుడు నడకుంటుందా, పోయేటానికి చెప్పలేం, గ్యారంటీ లేదు. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంతగా బ్లెస్ అయినా సరే, ఎంతగా గొప్పవాడైనా సరే, దేవునికి స్నేహితుడు అనే పేరు పోగొట్టుకోవాలా. ఒక ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో. ఓ నా ప్రాణమా తినమో త్రాగమో సుఖించమో సంతోషించము అనుకుంటున్నాడు. దేవునికి దూరం అయిపోయి ధనానికి దగ్గర అయ్యాడు, దేవునికి దూరం అయిపోయి ధాన్యానికి దగ్గర అయ్యాడు. దేవుడు అన్నాడు, ఓ రివెర్రోడా, ఓ ఫూలిష్ మ్యాన్, టు నైట్, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏమి పోతుంది? ఇదంతా ఎవరిదైతే? ఓ ఇదంతా నాదే, ఇదంతా నాదే అనుకుంటున్నావా? పూచిక పుల్లగొడ్డ నీతో రాదురా నాయనా, నువ్వు ఏదనుకుంటున్నావు గొప్పతనం అని, దాన్ని విడిచి నువ్వు దిగిరా, నువ్వు దిగిరా, కింద దిగిరా. ఎక్కడ కూర్చోమంటున్నాడు? సింహాసమే కూర్చోమంటలా. ఏమన్నాడు ఇక్కడ? ఎండిన భూమిలో కూర్చో అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎంతగా తగ్గించుకోవాలో దేవుని సన్నిధిలో అంతగా దావీదు తగ్గించుకున్నాడు. కొన్ని సందర్భాలు దావీదు చేసిన ప్రార్థనలు చాలా విలక్షణంగా ఉంటాయి. అయ్యా నేను నరుని కాదు, నేను పురుగునయ్యా అంటాడు. కొన్ని సందర్భాలు నేను దీనుని, నేను దరిద్రునయ్యా అంటాడు. కొన్ని సందర్భాలు నేను దిక్కుమాలిన వాడినయ్యా అంటాడు. ఎవరో భక్తుడు దావీదు. కనుకనే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినా సరే ఆ పేరు ఇప్పటికీ మన మధ్య సజీవంగా ఉంది. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినా సరే అబ్రహాం పేరు ఇప్పటికీ సజీవంగా ఉంది. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తే ఆ పేరు అంత గొప్పగా ఉంటుంది. ఈరోజు నీ జీవితం అంత గొప్పగా ఉండాలంటే నీవు నీకున్న గొప్పతనాన్ని విడిచిపెట్టి దిగి వచ్చి, నేను కేవలం వట్టివాడినయ్యా, ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కేవలం నీ కృప అని నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుని నామమును హెచ్చించు. దేవుడిని దీవించి గొప్ప వ్యక్తిగా నిలబెట్టునగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.